ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి దయచేసి ఈ అంగన్వాడీ కేంద్రం మాకు ఇక్కడ ఓపెన్ కావాలి. పిల్లలు అక్కడ డబుల్ బెడ్రూమ్ లో చదువుతారు. బస్సులు ఆటోలు వస్తున్నాయి పోతున్నాయి, కోతులు ఉన్నాయి, అడ్డగోలు కోతులు ఉన్నాయి. ఆడ పెట్టేదే కాదు, అది ఏ రకంగా పెట్టిరో తెలియదు. ఆడ డబుల్ బెడ్రూమ్ లా మాకు అతి తొందరలో ఇది కొంచెం దయచేసి ఇది ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రతి తొందరలో అంటున్నావు, కోతులు అంటున్నారు. మరి కోతులు, మరి కుక్కలు కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు కూడా ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తే పిల్లలు అనేది కొంచెం మంచిగా ఉంటది. అత్తపోతే ఇక్కడ ఒకటి క్యాంప్ లో అనేది దయచేసి ఇదే అంగన్వాడీ కేంద్రం. దానికి ఒక ఫ్రంట్, ఇదే అంగన్వాడీ కేంద్రం. దీనికి ఒక ఫ్రంట్ లేదు, కిటికీలు లేవు, కరెంట్ లేదు. అది చూస్తే ముందట మొత్తం గడ్డి లేచింది. పడవడ్డ లెక్క చేసి ఇడిచిపెట్టారు దాన్ని పట్టించుకున్న మానవుడే లేదు. ఇవన్నీ మొత్తం పొక్కలు ఉన్నాయి. దీంట్లో మట్టి పోయలే, ఏం పోయలే. దాని మీద మొత్తం చెట్లు పోయినాయి. ఇది అంగన్వాడీ కేంద్రం. ఇదే నాయకులు అధికారులు స్పందిస్తారా ఇవి మీ విషయానికి? స్పందించాలనే కోరుకుంటున్నా. దయచేసి ఫిర్యాదు చేసిరా మీరు అధికారులకు? ఫిర్యాదు ఈ వరకు ఒకసారి చేసినాం కానీ ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్నట్టు లేరు, టచ్ దిగిన లేరు దీన్ని. ఇది అంగన్వాడీ కేంద్రం అనేది దిగిన లేరు దీన్ని. మీ విలేజ్, మీ ఊరు, మీ పేరు? మా ఊరు నర్మాల గ్రామం, మానేర్ క్యాంప్, రాజన్న సిరిసిల్ల జిల్లా, గమ్రేపేట మండల్.